హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్య నగర్ లో 7 అంతస్తుల భవనం కూలిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో మధ్యప్రదేశ్ కు చెందిన 2 టైల్స్ కార్మికులు మృతి చెందగా మరో 2 గాయపడ్డారు. ఘటనపై రాయదుర్గం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుడు సాజిద్ పై 105 బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అత్యంత తక్కువ స్థలంలో నాలాను ఆనుకుని అక్రమంగా 7 అంతస్తుల భవన నిర్మాణం చేపట్టినట్లు మున్సిపల్ అధికారులు గుర్తించారు. ఇక గతంలో అధికారులు భవనాన్ని సీజ్ చేసినప్పటికీ నిబంధనలు ఉల్లంఘించి మళ్లీ నిర్మాణ పనులు కొనసాగించినట్లు తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన బిల్డర్, కాంట్రాక్టర్లపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. అంజయ్య నగర్ లోని ఇతర అక్రమ నిర్మాణాలపైన హైడ్రా అధికారులు నివేదిక కోరారు. హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్య నగర్ లో 7 అంతస్తుల భవనం కూలిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇక శనివారం జరిగిన ఈ ప్రమాదంలో మధ్యప్రదేశ్ కు చెందిన 2 టైల్స్ కార్మికులు మృతి చెందగా మరో 2 గాయపడ్డారు. ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుడు సాజిద్ పై 105 బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అత్యంత తక్కువ స్థలంలో నాలాను ఆనుకుని అక్రమంగా 7 అంతస్తుల భవన నిర్మాణం చేపట్టినట్లు మున్సిపల్ అధికారులు గుర్తించారు. ఇక గతంలో అధికారులు భవనాన్ని సీజ్ చేసినప్పటికీ నిబంధనలు ఉల్లంఘించి మళ్లీ నిర్మాణ పనులు కొనసాగించినట్లు తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన బిల్డర్, కాంట్రాక్టర్లపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. అంజయ్య నగర్ లోని ఇతర అక్రమ నిర్మాణాలపైన హైడ్రా అధికారులు నివేదిక కోరుతున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, నిన్న మధ్యాహ్నం సుమారు 12 గంటల 50 నిమిషాల సమయంలో ఇటు కొండాపూర్ అంజయ్ నగర్లోని ఏదైతే 50 గజాలలో నిర్మించిన 7 అంతస్తుల భవనం ఉందో అదైతే ఒక్కసారిగా కూలిపోవడం అయితే జరిగింది. అది కూలిపోయిన సమయంలో ఆ చుట్టుపక్కల ఎవరైతే నివాసిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా భయప్రాంతాలకు గురై వారైతే అక్కడ నుంచి పరుగులు తీయడం కూడా జరిగింది. ఈ అందరినీ కూడా ఆ దృష్టిలో పెట్టుకొని సమాచారం అందిన బృందాలు అయితే ఏవైతే సహాయ బృందాలు ఉన్నాయో ఇటు డిఆర్ఎఫ్ బృందాలు కానీ, ఇటు హైడ్రా బృందాలు కానీ, ఇటు అంబులెన్స్ కానీ, ఆ ఫైర్ ఇందాలు అన్ని బృందాలు కూడా ఒక్కసారిగా కూడా అయితే ఆ ఘటనా స్థలానికి అయితే చేరుకున్న ఘటన కూడా చేసుకుంది. అక్కడ అందరూ కూడా సహాయ బృందాలన్నీ కూడా వాళ్ళు ఆ కూలిన శిథిలాలను కూడా బయట తీస్తున్న సమయంలో ఇటు 2 మృతదేహాలు కూడా లభ్యమవడం అయితే జరిగింది. అటు 2 మృతదేహాలు లభ్యమవడంతో పాటు ఇటు పలువురు గాయాలు కూడా కార్మికులకు కూడా గాయాలైనట్టుగా కూడా అధికారులు అయితే పేర్కొన్నారు. అందులో ముఖ్యంగా ఎవరైతే 2 మృతదేహాలు దొరికినాయో వాళ్ళిద్దరు కూడా ఇటు బీహార్కి సంబంధించిన టైల్స్ వర్కర్గా కూడా వారైతే ఇప్పుడు గుర్తించడం అయితే జరిగింది. ఇటు ఏమంటే ఈ యొక్క ఘటనను స్పందించిన ఇటు హైడ్రా కమిషనర్ కూడా ఆ ఘటనా స్థలానికి అయితే రావడం అయితే జరిగింది. ఇటు ఘటనా స్థలానికి వచ్చి అటు నుంచి అన్నింటినీ కూడా ఆ యొక్క ఘటనా స్థలాన్ని కూడా మొత్తాన్ని అయితే పరిశీలించిన మేరకు ఆ యొక్క ఓనర్ కూడా ఎవరైతే ఉంటారో తర్వాత ఆ మిగతా బిల్డర్ ఇంకా కాంట్రాక్టర్ పైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. దీనికి గాను ఈ యొక్క సాజిద్ ఎవరైతే ఉన్నారో సాజిద్ పైన కూడా ఆ కేసులు అయితే బిఎన్ఎస్ సెక్షన్, భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 105 కింద కూడా కేసులు అయితే నమోదు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆ సాజిద్ అయితే ఇటు పరారులో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. తర్వాత ఈ యొక్క కాంట్రాక్టర్ కానీ ఇతర బిల్డర్లు కూడా ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా అక్కడ చర్యలు కూడా తీసుకుంటామంటూ కూడా ఇటు రంగనాథ్ గారు అయితే చెప్పడం జరిగింది. తర్వాత ఇటు మనం చూసుకున్నట్టయితే ఆ యొక్క బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ ఇటు కూలిన సమయంలో ఇటు పక్కనే ఉన్న వైట్ ఫీల్డ్ అపార్ట్మెంట్ పైన కూడా పాడడం అయితే జరిగింది. ఇటు చూసినట్టయితే 7 అంతస్తుల భవనం ఏదైతే ఉందో 7 అంతస్తుల భవనం యొక్క 7వ ఆ స్లాబ్ ఏదైతే ఉందో పక్కన ఉన్న వైట్ ఫీల్డ్స్ అపార్ట్మెంట్లోని ఆ సి బ్లాక్ మీద కూడా పడడం అయితే మనం నిన్న విజువల్స్లో చూసుకోవచ్చు. ఆ విధంగా పడినప్పుడు కూడా ఆ సి బ్లాక్ అంతా కూడా డ్యామేజ్ అవ్వడంతో అక్కడే ఉన్న ఎవరైతే నివసిస్తారో వాళ్ళందరినీ కూడా సురక్షమైన ఆ చోటుకైతే ఇటు హైదరాబాద్ కూడా ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ కూడా తరలించడం అయితే జరిగింది. తర్వాత ఇటు చూసినట్టయితే ఆ పక్కనే ఉన్న ఆ భవనం ఇంకొకటి కూడా అక్రమంగా నిర్మించిన ఒక 7 అంతస్తుల హాస్టల్ కూడా ఈ యొక్క కూలిన భవనం పక్కనే ఉండడంతో ఈ విధంగా కూలినప్పుడు కూడా ఆ యొక్క భవనం కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. అది ఎప్పుడు కూడా ఏ క్షణంలో అయినా కూలిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఆ యొక్క ఏరియా అంతటిని కూడా పరిశీలించిన తర్వాత ఇటువంటి అక్రమ బిల్డింగ్లు ఏవైతే ఉంటాయో అవన్నింటినీ కూడా పూర్తిగా తొలగిస్తామంటూ కూడా నిన్నైతే మీడియా ముందుకు వచ్చి అయితే వాళ్ళు మాట్లాడడం కూడా జరిగింది. తర్వాత ఇటు చూసుకున్నట్టయితే నిన్న నైట్ అంటే అర్ధరాత్రి పడిన భారీ వర్షం కారణంగా ఇటు రెస్క్యూ టీంలకు కూడా వారి యొక్క పనులు చేయడానికి తీవ్ర ఇబ్బందులు, ఆటంకాలు కూడా ఎదురైనాయి. ఎందుకంటే ఈ యొక్క ఆల్రెడీ కూలిపోయిన బిల్డింగ్ ఏదైతే ఉందో వాటి యొక్క శిథిలాలన్నింటినీ కూడా తొలగించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ తొలగించే క్రమంలో ఇటు నైట్ భారీగా ఆ కుండపోత వర్షం కురవడంతో ఆ యొక్క అధికారులు కానీ ఇటు సహాయ బృందాలు ఎవరైతే ఉంటారో వారు పనులు చేసుకోవడానికి తీవ్ర ఆటంకాలు కలగడం, తర్వాత ఆల్రెడీ ఆ యొక్క బిల్డింగ్ కూలినందుకు అక్కడ ఉన్న లైన్లన్నీ కూడా ఇటు ఎలక్ట్రిసిటీ
లైన్లు కానీ స్తంభాలు కూడా అన్ని కూలిపోవడంతో ఆ ఏరియాలో ముందుగానే ఇటు కరెంటు లేకపోవడం ఒక ఇబ్బంది అయితే, ఇటు వర్షం పడడం మరొక ఇబ్బందిగా కూడా మారి ఆ సిబ్బందికి అయితే అదంతా కూడా ఎత్తిపోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడ్డాయి కూడా తెలుస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే 2 మృతదేహాలు లభించడం కానీ ఆ యొక్క మొత్తం శిథిలాలు కూడా తీస్తే మరిన్ని మృతదేహాలు కూడా దొరికే అవకాశం ఉందంటూ కూడా తెలుసు. ఆ యొక్క 2 మృతదేహాలను కూడా గుర్తించడానికి VLC కెమెరాలు కూడా పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు కొత్తగా మన దగ్గరకు వచ్చిన విక్టిమ్ హ్యూమన్ ఐడెంటిఫికేషన్ కెమెరాలను కూడా ఇటు ఫైర్ సేఫ్టీ ఇంకా హైడ్రా అధికారులు అయితే ఒక్కసారిగా దాంట్లోకి తరలించడం అయితే జరిగింది. దాని ద్వారా ఎవరైతే మృతదేహాలు కానీ ఇటు హ్యూమన్ సంబంధించిన ఏవైనా ఆచూకీలు ఉంటే దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క మిషన్స్ అయితే వాడి నిన్న ఇద్దరి యొక్క మృతదేహాలు అయితే బయటకు తీశారు. సంబంధించి ఇతర భవనాలు కానీ హాస్టల్ కానీ ఏమైనా ఉన్నాయా? మరి వాటి పైన హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకోనుంది? ఇటు మనం చూసుకున్నట్టయితే వీరు ఆల్రెడీ ఈ యొక్క ఏరియాలలో 30 నుంచి 50 మంది యొక్క బృందాలుగా అయితే వీరు ఏర్పడి ఇటువంటి 40 గజాలు 50 గజాలు 70 గజాల ఆ జాగాలు అయితే వీళ్ళు చాలా తక్కువ రేట్లో తీసుకొని ఇటు వీళ్ళకు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా ముఖ్యంగా మనం చూసినట్టయితే ఎటువంటి పర్మిషన్లు కూడా ఉండవు రావాలి. అయితే ఈ యొక్క పర్మిషన్ లేని చోట వీళ్ళైతే చాలా నాసిరకమైన కన్స్ట్రక్షన్తో నాసిరకమైన నిర్మాణంతో ఇటు 7 అంతస్తులు 8 అంతస్తులు కూడా వేసి వీళ్ళైతే ఇటు హాస్టల్ నడిపించే ప్రయత్నాలు అయితే చేస్తుంటారు. ఎందుకంటే ఇటు చూసినట్టయితే ఇటు కొండాపూర్, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి అంటే ఏరియాలన్నీ కూడా ఇటు కమర్షియల్ ప్లేసులు ఇటు సాఫ్ట్వేర్ ఆఫీసులు, ఇటు కాలేజీలు కూడా ఎక్కువ ఉండడంతో ఇటు యువత కూడా ఎక్కువ శాతం అయితే ఇటు హాస్టల్లో ఉండడానికి అయితే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. కాబట్టి చాలా మంది హాస్టల్లో ఉంటారు. కాబట్టి ఇటు వీళ్ళకి కూడా నెలవారీ కిరాయిలు లక్షల్లో వస్తుంటాయి. కాబట్టి చాలా చిన్న చిన్న జాగాల్లోనే ఇటు పర్మిషన్ లేకుండా అక్రమంగా అయితే ఈ యొక్క నిర్మాణాలు అయితే చేస్తుంటారు. కాబట్టి ఇటు ప్రస్తుతం అయితే నిందితులు అయితే పరాలైనందున ఆ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అతనికి ఇంకెన్ని మరిన్ని అపార్ట్మెంట్లు కానీ ఇటు హాస్టల్స్ కూడా ఉండే అవకాశం కూడా ఉందంటూ కూడా అయితే పోలీసులు అయితే చెప్తున్నారు. దీని కానీ ప్రస్తుతం అయితే నిందితుడిపైన ఆల్రెడీ సెక్షన్ 105 కింద అయితే ఆ కేసును అయితే నమోదు చేసుకోవడం జరిగింది. ఇటు బిల్డర్ కూడా పరలన్నట్టుగా సమాచారం దొరుకుతుంది. రావాలి శివ, మరి 4 నెలల క్రితమే ఈ బిల్డింగ్ ని సీజ్ చేశారు. అయినా కూడా దొంగచాటుగా పనులు చేపడుతున్నారు. మరి దీనిపై పోలీసులు అలాగే GHMC నిర్లక్ష్యం లోపమే కారణమవచ్చా? రావాలి అయితే ఈ యొక్క బిల్డింగ్కి ఏదైతే పర్మిషన్ లేనందున ఆల్రెడీ ఇంతకుముందు అయితే GHMC ఆఫీసర్లు కూడా వచ్చి ఆల్రెడీ వీటికైతే నోటీసులు జారీ చేసి హెచ్చరికలు కూడా ఇచ్చిన సందర్భాలు అయితే మనం చూడొచ్చు. అయినప్పటికీ కూడా కొన్ని నెలల పాటు అయితే ఆ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే అక్కడికే వదిలేసి, ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆ యొక్క కన్స్ట్రక్షన్ అనేది నడుస్తలేదు అన్న విధంగా చిత్రీకరించిన ఆ యొక్క నిందితుడు ఎవరైతే ఉన్నాడో బిల్డింగ్ ఓనరు రానున్న రోజుల్లో దొంగచాటుగా అయితే పనులు నడిపిస్తున్నారు. తర్వాత ఎవరైతే ఈ యొక్క GHMC ఆఫీసర్లు ఎవరైతే ఏరియాకి సంబంధించిన చిన్న GHMC ఆఫీసర్లు ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ దొంగచాటును అయితే వాళ్ళకు లంచాలు ఇచ్చి కూడా ఈ విధంగా అయితే అక్రమంగా అయితే నిర్మాణాన్ని అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇటు మనం చూసినట్టయితే ఆ యొక్క హైడ్రా అధికారులు కానీ ఇతర అధికారులు కూడా ఇటు బిల్డర్ పైన కూడా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే ఒక బిల్డర్ కన్స్ట్రక్షన్ చేసే ముందే ఒక ఏరియా ఎంత ఉంటుంది, తర్వాత ఆ యొక్క పర్మిషన్స్ ఉన్నాయా లేవు అంటూ కూడా అన్నిటిని కూడా చెక్ చేసుకున్న తర్వాతనే ఆ యొక్క బిల్డింగ్ అయితే నిర్మాణం అయితే చేపట్టాల్సి ఉంటుంది. కానీ అయినప్పుడు కూడా ఈ యొక్క ఎవరైతే బిల్డర్ ఉన్నారో ఎందుకు మరి ఆ 7 అంతస్తుల బిల్డింగ్ని అంత నాసిరకమైన నిర్మాణంతో నిర్మిస్తున్నారని పైన కూడా ఇప్పుడు పోలీసులు అయితే ఆ కేసులు నమోదు చేసి అతనికైతే అతని పైన కూడా కేసులు నమోదు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రావాలి. థాంక్యూ శివ.